అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నీట్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు. పేపర్ లీక్ల చుట్టూ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. సీజేపీ ఆందోళనలు ఆగిపోయినా విపక్షాలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. ఇప్పటికే పేపర్ లీకేజ్లు అక్రమాలకు చెక్ పెట్టేందుకు కొత్త చట్టాన్ని సిద్ధం చేసిన కేంద్రం మరికొన్ని చర్యలు చేపడుతోంది. మరి ఈ కొత్త యాక్షన్ ప్లాన్ తో విపక్షాలకు కేంద్రం ఎలా చెక్ పెట్టబోతోంది? అసలు కొత్త చట్టంలో ఏముంది? దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల్లో జరుగుతున్న పేపర్ లీకేజీలు అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కఠిన చట్టాన్ని సిద్ధం చేసింది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026 ను ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 2024 నాటి చట్టానికి కీలక సవరణలు చేస్తూ రూపొందించిన ఈ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ బిల్లులో నేరస్తులకు విధించే జరిమానాలు, జైలు శిక్షల కాలాన్ని భారీగా పెంచారు. దర్యాప్తు, న్యాయ విచారణలో జాప్యాన్ని నివారించేందుకు స్పష్టమైన గడువులను చట్టంలో చేర్చారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే విధించే జైలు శిక్షను 5 నుంచి 10 ఏళ్లకు పెంచారు. దాంతోపాటు 50 లక్షల వరకు జరిమానా. పేపర్ లీకేజీలకు పాల్పడే ఆర్గనైజ్డ్ గ్యాంగ్లకు గరిష్టంగా 10 కోట్ల వరకు భారీ జరిమానా విధిస్తారు. పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు లేదా సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే 5 కోట్ల జరిమానా విధిస్తారు. అక్రమాలకు పాల్పడిన సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్ లిస్టులో ఉంచుతారు. కేసు నమోదైన 2 నెలలలోపే సమగ్ర విచారణ పూర్తి చేయడం తప్పనిసరి. కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల వ్యవధిలోనే కోర్టు విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. మరోవైపు పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो, इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा. నందన్ నీలేకనితో పాటు మరో 5గురు ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ పరిపాలనా నిపుణుడు అమృత్ లాల్ మీనా కమిటీలో ఉంటారు. వీరి టాస్క్ ఏంటంటే ఎన్టీఏ పరీక్ష వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం, పరీక్షల్లో సాంకేతిక భద్రతను బలోపేతం చేయడం, పేపర్ లీక్లు, మాల్ ప్రాక్టీస్ ను అరికట్టేందుకు కొత్త వ్యవస్థలు రూపొందించడం, పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక సంస్కరణలు సూచించడం, డిజిటల్ భద్రత, అభ్యర్థుల ధృవీకరణ, డేటా రక్షణకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలు సిఫార్సు చేయడం, భవిష్యత్తులో జాతీయ స్థాయి పరీక్షలు పారదర్శకంగా, విశ్వసనీయంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించడం ఈ కమిటీ బాధ్యత. అయితే కేంద్రం తీసుకుంటున్న చర్యలు, మంత్రులు ఇచ్చిన హామీతో సీజేపీ ఆందోళనలు విరమించింది. మరి విపక్షం తగ్గుతుందా? నీట్ పేపర్ లీక్ ఇష్యూలో తగ్గేదే లేదని ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించారు. మరి ఈ ఇష్యూ పార్లమెంటులో ఎంత వేడి రాజేస్తుందో చూడాలి.